కోడిగా ఇచ్చినాడు. పూరి లాగా ఉంది కానీ పూరి కాదు. నేను ఇప్పుడు ఇలా తింటాను. ప్రాన్స్ తీసుకొని cheers. హలో ఎవ్రీవన్, ఈరోజు నేను కేరళలో ఉన్నాను. ఇక్కడ ఒక చిన్న హోటల్లో మనం టిఫిన్ తిందామని అయితే వెళ్తున్నాము. రోడ్ సైడ్ ఒక చిన్న హోటల్ అయితే కనపడింది కేరళలో, కన్నూరు దగ్గర ఉన్నాము. సో చూసి ఎందుకు ఇక్కడ తినాలనిపించింది. సో ఇక్కడ ఒక దోశ అయితే ఆర్డర్ చేశాను. ఈ పక్కనే ఇప్పుడు మీరు చాలా కాన్ఫిడెంట్గా పూరి అనుకున్నారు కదా, కాదు, అది పత్తిరి అంటారు. చాలా బాగుంది దోశ. చూస్తే ఇక్కడ చూడండి, దోశ వైట్ కలర్గా ఉంది, నీరు దోశ టైపు, చాలా బాగుంది. నేనైతే చాలా కాన్ఫిడెంట్గా పూరి అనుకుని ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసాక తెలిసింది ఇది పూరి కాదనేసి. చూద్దాం ఎలా ఉందో, టేస్ట్ ఎలా ఉందో. మొత్తానికైతే ఇక్కడ వెజ్ కర్రీ ఉంది. వెజ్ కర్రీతో టేస్ట్ చూసి అయితే చెప్తాము ఎలా ఉందో. పూరి కాదు ఇది, కొంచెం డిఫరెంట్ టేస్ట్. బాగుంది, చాలా బాగుంది, వెరీ టేస్టీ. ఈవెన్ నాన్ వెజ్ తినట్లేదు, వెజ్ కర్రీతో తింటాను. ఇంకా నాన్ వెజ్ అయితే అదిరిపోద్ది కాంబినేషన్. సో బోండా కూడా చెప్పాను, నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. మన సైడ్ లాగా ఉందా ఎట్లుంది ఒక క్యూరియాసిటీతో చెప్పా. బాగుంది, యాక్చువల్ మైదాతో చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్లో మంచి ఓల్డ్ సాంగ్స్ ప్లే చేస్తూ ఉన్నారు. హోటల్లో చాలా వైబ్ భలే ఉంది. బాగుంది, చాలా సాఫ్ట్గా స్మూత్గా చాలా బాగుంది. సో బోండా చాలా పెద్ద సైజులో ఉంది, చూసారుగా, నల్లగా ఉంది, కొంచెం కలర్ బ్లాక్గా ఉంది. ఇది ఒక రకమైన బోండా ఇక్కడ కేరళలో. ఇది కూడా నాకు తెలిసి మైదాతోనే చేసినట్టున్నారు. యాక్చువల్లీ స్వీట్, ఇది టిఫిన్ ఐటెంలో పెట్టారు. బాగుంది, చాలా బాగుంది. బోండా తింటారు ఇక్కడ ఏంటంటే చాలామంది తింటూ టిఫిన్ చేస్తూ టీ తాగుతారు, ఛాయ్ అంటారు. చాలా స్ట్రాంగ్గా ఇచ్చారు, టేస్ట్ చేస్తారు. చాలా బాగుంది, నైస్ టీ. సో మనం ఎంత పే చేసాము, 140 అయింది. చాలా రీజనబుల్ యాక్చువల్లీ కాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ చేసేసాక మధ్యాహ్నం లంచ్కి కూడా ఇక్కడ కేరళలోనే ఒక కన్నూరులో ఒక రెస్టారెంట్కి అయితే వచ్చాము. పేరు వచ్చి షాలిమర్ రెస్టారెంట్. ఇక్కడ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను. బిర్యానీ తర్వాత వచ్చి ప్రాన్స్ కర్రీ, దాంతోపాటు పరోటా. కేరళ వచ్చి పరోటా తినకపోతే అస్సలు బాగోదు. సో పరోటా చెప్పేసాం. సో చూస్తాం, ఇది తినేసి వేరే ఏమైనా ఐటమ్స్ ఉంటే అది కూడా ఆర్డర్ పెడతాం. సో ఫస్ట్ వచ్చి కౌన్సిపిట్ట బిర్యానీ, ఇక్కడ కాడు బిర్యానీ అంటారు. ఫస్ట్ ఇదేందో మనం టేస్ట్ చూస్తాం. కోడిగా ఇచ్చినాడు, చూడడానికి చాలా బాగుంది. ఫస్ట్ దీన్ని ఒక పట్టు పడదాం. సేమ్ చికెన్ టేస్టే ఉంది, కొంచెం ఫ్లేవర్ఫుల్గా అనిపిస్తుంది, కొంచెం బాగుంది. ఎముకలు చిన్న చిన్న ఎముకలుగా ఉన్నాయి. నోట్లో పెట్టి ఎముకలు కూడా నమిలి మింగేచ్చు యాక్చువల్గా. రైస్ ఎలా ఉందో టేస్ట్ వస్తుంది. సో ఇక్కడ రైస్ చూస్తే ఫస్ట్ మనకి యాక్చువల్గా వైట్ రైస్ కనిపిస్తే దాని కింద ఆనియన్స్ మసాలా సపరేట్గా ఉంది. సో బాస్మతి కాదు, నార్మల్ రైస్ యూజ్ చేస్తున్నారు. బిర్యానీ ఎలా ఉందో టేస్ట్ చూస్తాం. టేక్ ఏ బైట్. కొంచెం తీయగా ఉంది బిర్యానీ. మన సైడ్ లాగా మనం ఎక్స్పెక్ట్ చేసేదానికి లేదు. మన సైడ్ కొంచెం మసాలాలు అవి ఎక్కువ ఉంటాయి, ఇక్కడ ఎక్కువ ఆనియన్స్ అవి మాత్రం తెలుస్తుంది. బట్ ఓకే, ఒక రకంగా బాగానే ఉంది.
నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు. మనం కేరళలో బిర్యానీలు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. ఇక్కడ టూ త్రీ టైప్స్ బిర్యానీస్ అయితే ఉన్నాయి. తలసరి కొన్ని డిఫరెంట్ టైప్స్. పర్లేదు బాగానే ఉంది, నాట్ బ్యాడ్. చికెన్ బిర్యానీ ట్రై చేస్తాను. పెద్ద డిఫరెన్స్ అయితే ఏం తెలియదు, జస్ట్ పీసెస్ ఒకటే మనకి డిఫరెన్స్. రైసెస్లో పెద్ద డిఫరెన్స్ అయితే ఒక లెగ్ పీస్ ఇచ్చాడు, రైస్ తీసుకున్నాను. కొంచెం కింద ఉంది మసాలా, మసాలా కొంచెం వేసుకున్నాం పైన. లెగ్ పీస్ ఇచ్చాడు, సేమ్ కొంచెం మసాలా కొంచెం వైట్ రైస్ లాగా ఉండే ఇది. బాగా మిక్స్ చేసుకుందాం. ఒక పీస్ చికెన్ పీస్, చికెన్ జ్యూసీగానే ఉంది. ఇక్కడ చికెన్ కూడా ఎక్కువ మసాలా లేదు యాక్చువల్లీ. ఇది కూడా కొంచెం బాయిల్ చేసి ఇలా ఇచ్చాడు, బట్ బాగానే ఉంది. చూస్తాం టేస్ట్. ప్లెయిన్, చాలా ప్లెయిన్గా ఉంది. ఎక్కువ ఫ్లేవర్స్, లైట్ మసాలా ఇష్టపడే వాళ్ళు అయితే బిర్యానీ తినొచ్చు. బట్ ఓకే, బాగుంది. సో ఇక్కడ బిర్యానీకి రైతా ఇచ్చాడు. రైతా చూస్తే కన్సిస్టెన్సీ ఎక్కువ, దీంట్లో కీరా ఆనియన్ యాజ్ యూజువల్. ఇక్కడ ఇంకొక కొత్త విషయం ఏంటంటే ఇదో చట్నీ ఇచ్చాడు యాక్చువల్లీ. మన సైడ్ గ్రేవీ ఇస్తారు, వీళ్ళు లెమన్ పిక్కలు ఇచ్చాడు బిర్యానీ. సో మనం లెమన్ పిక్కలు వేసి ట్రై చేస్తాం ఎలా ఉందో బిర్యానీ. డిఫరెంట్ టేస్ట్ యాక్చువల్లీ, అందుకే కొంచెం ట్రై చేస్తాం అనిపిస్తుంది. బిర్యానీ కాంబినేషన్ చూస్తాము. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం పిక్కలు బిర్యానీ కలుపుకొని తినడము. ఎలా ఉందో తెలియదు. కొంచెం పిక్కలు కలిపా, బిర్యానీ కలిపా, చికెన్ పీస్ వేసుకున్నా. బాగుంది యాక్చువల్లీ, ఎక్స్పెక్ట్ చేయాలి ఇది బాగుంటుందని. చాలా బాగుంది యాక్చువల్లీ, అందుకే ఏమో వాళ్ళు పిక్కలు ఇస్తారు. అది లెమన్ పిక్కలు, మ్యాంగో పిక్కలు అదేం కాదు, లెమన్ పిక్కలు బిర్యానీ చికెన్. డిఫరెంట్ టేస్ట్. నా లైఫ్లో నేను ఇప్పుడు తినలేదు, ఫస్ట్ టైం తింటాను. బాగుంది, మీరు ట్రై చేయండి. యాక్చువల్లీ పరోటా, కేరళ వచ్చి పరోటా తినకూడదని ముందు చెప్పా కదా. కేరళ ఈజ్ ఫేమస్ ఫర్ పరోటా అండ్ మటన్ కర్రీస్. నేను మటన్ తిన్నాను కాబట్టి ఈరోజు ప్రాన్స్ చెప్పాను. కాంబినేషన్ ఎలా ఉందో చూసి టేస్ట్ చెప్పేస్తా. ఇప్పుడు అసలు పొరలుగా వస్తుంది పరోటా. ఇక్కడ వీళ్ళే బాగా చేస్తారు యాక్చువల్లీ, ప్యాకెట్ పరోటా కాదు, బాగుంది యాక్చువల్లీ. దీన్ని తీసుకొని మనం కొంచెం ప్రాన్ తీసుకొని, యాక్చువల్లీ రెండు చాలా రకాలు ఉన్నాయి తినే విధానంలో. నేను ఇప్పుడు ఇలా తింటాను. ప్రాన్స్ తీసుకొని చేస్. ఈరోజుకి ఇదే నా ఫేవరెట్ అవుట్ ఆఫ్ ఆల్ బిర్యానీస్లో. పరోటా అదిరింది. ఇంతకుముందు చూపించాను కదా, అది ఒక విధానం. అయితే ఇంకోటి వచ్చి పరోటా పైన వేసి బాగా నానబెట్టి, బాగా నానాక అప్పుడు తీసుకొని క్లియర్లీ కోకోనట్ ఆయిల్ ఫ్లేవర్ తెలుస్తుంది. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ కేరళ. మనం ఇంట్లో చేసుకుంటే ఇంత టేస్ట్ రాదు. ఆ ఫ్లేవర్ చాలా బాగుంది అసలు యాక్చువల్లీ. మొత్తం ఫినిష్ చేసేస్తా. ఈ బిర్యానీ పరోటా తినేసి ఫైనల్గా మనము మిల్క్ షేక్ వచ్చాము. చిక్కు మిల్క్ షేక్, సపోటా మిల్క్ షేక్. ఇంట్లో పెద్ద రివ్యూ ఏమన్నది మిల్క్ షేక్ ఇది, జస్ట్ టేస్టింగ్ అంతే. బాగుంది, చాలా రిలాక్సింగ్ అనిపిస్తుంది. నైస్. సో ఫైనల్లీ ఇంకొక జ్యూస్ కూడా చెప్పా, ఫ్రెష్ లైమ్ జ్యూస్. ఇది కూడా పెద్ద రివ్యూ ఏం అవసరంలే. వా, బాగుంది.